గుడ్ మార్నింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో వాటర్ రీసర్క్యులేటర్ సిస్టమ్ని చెప్పుకుంటున్నాం. వాటర్ రీసర్క్యులేటర్ లేదా రీసర్క్యులేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే జల పునఃప్రసరణ వ్యవస్థ. ప్రసరించడం అంటే ఏంటి? ఒకసారి ప్రవహించడం, నీరు ఒకసారి వినియోగించడం అనొచ్చు. పునఃప్రసరణ అంటే మరలా వినియోగించిన నీటిని మరలా ఎలా వినియోగించుకోవాలి, అలా వినియోగించుకునేటప్పుడు దాంట్లో లాభ నష్టాలు ఏంటి అనేవి ఈరోజు ఈ యొక్క క్లాస్లో తెలుసుకుంటున్నాం. చేపల పెంపకానికి అవసరమైనవి ముఖ్యంగా రెండు మనకు తెలిసింది. ప్రధానంగా ఒక ప్లేస్ కావాలి, అంటే ఒక ప్రదేశం కావాలి. రెండు వాటర్ కావాలి కదా. ఈ నీరు అలాగే ఒక ప్రదేశము పెంచడానికి ఒక మత్స్య క్షేత్రము, ఈ రెండు అనేవి సాంప్రదాయకమైన చేపల పెంపక విధానంలో పై రెండే మనకి ఒక ముఖ్యమైన కారకాలుగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముఖ్యమైన కారకాలుగా చెప్తూ ఉంటాం. వీటికి రోజు రోజుకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. బికాస్ వాటి నుంచి వచ్చేటటువంటి ఉత్పాదకత, ఆ ఉత్పాదకత మీద మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్స్ని బట్టి దానికి ఉండేటటువంటి కాస్ట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ యొక్క కారకాలు రెండు ఎవరిష్టం వచ్చినట్లుగా వారు వాడేయటం వలన ఏమవుతుంది, రాబోయే కొద్ది కాలాల్లో ఇవి ఒక అరుదైన కారకాల కింద మారిపోతాయి అని చెప్పడానికి ఏ విధమైన ఆశ్చర్యమో లేదు. వీటిని పొదుపుగా సమర్థవంతంగా విలువైన కారకాలు కాబట్టి ఏం చేయాలమ్మా, చాలా పొదుపుగా సమర్థవంతంగా వినియోగించడానికి రూపొందించినటువంటి వ్యవస్థే ఈ యొక్క రీసర్క్యులేటింగ్ సిస్టమ్ లేదా జల పునఃప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒకసారి వినియోగించినటువంటి వాటర్ని, అంటే ఒకసారి మనం వాడినటువంటి నీటిని శుద్ధి చేసి మరలా వినియోగించడం జరుగుతుందన్నమాట. తక్కువ స్థలంలో ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు రెండు వ్యవస్థల్ని చెప్తున్నాను, అంటే ఇండోర్ సిస్టమ్ ఒకటి, అవుట్డోర్ సిస్టమ్ ఒకటి. ఈ సిస్టమ్స్లో సో మెనీ టైప్స్ ఈజ్ దేర్, బట్ మనం అన్నీ ఏం చెప్పట్లేదు. అన్ని రకరకాల అయినటువంటి మోడల్స్ని మనం చూడట్లేదు. 2 మోడల్స్, అవి కూడా ఏంటంటే ఇండోర్ సిస్టమ్ ఒకటి, అవుట్డోర్ సిస్టమ్ ఒకటి చెప్పుకుంటున్నాము. అవి కూడా చాలా సింపుల్గా చెప్పుకుంటున్నాం అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఈరోజు మనం చెప్పుకునేది కూడా గృహాంతస్థ పునఃప్రసరణ వ్యవస్థ, అంటే ఇండోర్ రీసర్క్యులేటర్ సిస్టమ్. ఈ సిస్టంలో తక్కువ చేపలతో ప్రయోగాలని నిర్వహించాలనుకున్నప్పుడు, అంటే ఇండోర్ సిస్టమ్ అంటే ఏంటి, మన ఇంటి లోపల ఎప్పుడు కూడా తక్కువ మోతాదులోనే, అంటే తక్కువ కౌంట్లోనే ఏదైనా చేస్తూ ఉంటాము. సో తక్కువ చేపలతో మనం ఏదైనా ప్రయోగాలని నిర్వహించాలనుకున్నప్పుడు అందుబాటులో ఉన్నటువంటి కొద్ది స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. దాన్ని ఎంపిక చేసుకుని పరిమితమైన జలవనరుల్ని, అంటే ఏంటి, లిమిటెడ్ వాటర్ సోర్సెస్ని మనం తీసుకొని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం అంటే ఏంటమ్మా, వాటర్ని ఎంతవరకు మనం యూజ్ చేసుకోవాలో అంతవరకు మనం ఈ సిస్టంలో యూజ్ చేసుకుంటాం అన్నమాట. మరలా కొత్త నీరుని దీంట్లో పెట్టే అవకాశం ఉండదు. మనం ఎంతైతే స్టార్టింగ్ యూజ్ చేస్తున్నామో అదే వాటర్ని మరలా రీసర్క్యులేట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటాం. మరి ఆ నీరు పాడైన నీరునే మళ్ళీ ఉపయోగించేస్తామా, ఇలా డౌట్స్ మనకు ఉండొచ్చు. అలా ఎలా చేస్తాము? ఇక్కడ మనం చూసుకుంటే ముందు మనం నార్మల్గా వాడేటటువంటి పాండ్స్లో వాటర్ కంటే ఈ వాటర్ చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాడేటటువంటి యూవీ లైట్ కానీ, లేకపోతే ఇందులో మనం కొన్ని గాలనాలు అంటే బయోఫిల్టరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉండడం జరుగుతుంది. అంటే మరలా మనం యూజ్ చేసే ముందు దాన్ని శుద్ధి చేస్తాం. సో అందువలన మనకి వాటర్ నుంచి ఏ విధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు, సూక్ష్మజీవకాలు ప్రసరించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మనకి హ్యాపీగా ఈ వాటర్ని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు దీని ఇండ్లల్లోని ప్రయోగశాలల్లోని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధానం ఈరోజు మనం చూద్దాం. అంటే వ్యవస్థ నిర్మాణము, దాని లోపల అమరిక ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వ్యవస్థలో 1000 లీటర్స్ వాటర్ని యూజ్ చేసేయచ్చు. ఎంతవరకు? 1000 లీటర్స్, అంటే 1000 లీటర్ల నీటిని మనము మొట్టమొదటిగా 2 రిజర్వాయర్స్లో పెట్టుకుంటాం. మనకి ఇక్కడ 2 రిజర్వాయర్స్ ఉంటాయి. పైన ఉండేటటువంటి రిజర్వాయర్ని ఊర్ధ్వ రిజర్వాయర్ అని, కింద ఉండేటటువంటి
ఈ కింద ఉండేటటువంటి నీటి తొట్టిని నిమ్న రిజర్వాయర్ అని అంటుంటాం. ఈ పైన మీకు కనిపిస్తుంది కదా బి అని ఇండికేట్ చేయబడినటువంటి ఈ రిజర్వాయర్ని, యాక్చువల్గా దీనికి ఇండికేటర్ ఏ, చూడండి ఏ తొట్టి, దీన్ని ఏనేమో ఊర్ధ్వ రిజర్వాయర్ అని, కింద ఉన్నటువంటి ఎఫ్ని లేకపోతే ఈని, ఎఫ్ వచ్చి జీవగాలంలోకి వెళ్తుంది, ఈ మనకి నిమ్న రిజర్వాయర్కి సూచిస్తుంది అనమాట. సో ఈ ఈ అండ్ ఏ ఈ రెండు కూడా 1000 లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగినటువంటి రిజర్వాయర్స్ అనమాట. వీటి మధ్యలో మళ్ళీ మనము బోల్డ్ అన్ని చిన్ని చిన్ని వాటర్ చూడండి ట్యాంక్స్ని పెడతాం. వాటిలో చేప పిల్లల్ని లేదా లావర్ స్టేజెస్ని లేదా బాల్య దశల్ని పెంచుతూ ఉంటాము. 2 వరుసల్లో పెట్టాం చూడండి, పైన వరుస 3, కింద వరుస 3 పెట్టున్నాం. వాటి అన్నింటికి కామన్ కనెక్షన్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అన్నింటికి కూడా గొట్టాల సహాయంతో చక్కగా కుళాయిల నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయము ఇప్పుడు చెప్తాను. ఇక్కడ అమెరికా అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ అమెరికాలో వాటర్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది, చాలా ఈజీ ప్రాసెస్. అసలు జస్ట్ ఈ డయాగ్రామ్ని చూసి మనం మొత్తం క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చక్కగా రాయగలుగుతాం అనమాట. పైన మీకు కనిపిస్తుంది కదా ఏ అనే తొట్టె, ఇది ఏ, చూసారా ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది కదా, అంటే ఇది వాటర్ తొట్టె. బి మీకు వేరే దాన్ని ఇండికేట్ చేస్తుంది, నీటి మట్టం కొలిచేటటువంటి దాన్ని చూపిస్తుంది అనమాట. దాన్ని మీకు ఇక్కడ బీని కాదు పట్టించుకోవాల్సింది ఏ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ లేకపోతే ఈ వాటర్ కుండి ఏదైతే ఉందో దాని నుంచి నీరు మీకు చూడండి ఈ పక్కన ఉన్నటువంటి యూవీ లైట్ బాక్స్లోకి వెళ్తుంది. సి అనే ఈ బాక్స్ యూవీ లైట్ బాక్స్ అనమాట. ఆ యూవీ లైట్ బాక్స్ లోపలికి నీరు కొంచెం కొంచెంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో ప్రసరిస్తుందో ఆ యూవీ లైట్ యొక్క ముఖ్యమైన పని ఏంటి అన్న, సూక్ష్మజీవుల్ని నశింపచేయటము. అంటే ఏదైతే సూక్ష్మజీవులు ఆ వాటర్లో ఉంటాయో వాటిని ఇక్కడే విచ్ఛిన్నం చేసేస్తుంది. అంటే నీరు మనకి అక్కడ ఆల్రెడీ మనకి ఏమైపోయింది, మ్యాక్సిమము శుద్ధి అయిపోయింది. సరే, ఇలా శుద్ధి అయిన నీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గొట్టాల్లో మీకు ఫ్లో కూడా చూపిస్తున్న చూడండి, ఆరో మార్క్స్, ఆ ఆము మార్క్స్ ద్వారా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గొట్టం నుంచి ఇలా ప్రవహించి చూడండి ఇక్కడ ఉన్నటువంటి కుళాయిల సిస్టమ్స్ ద్వారా ఈ కుండీలోకి, ఈ కుండీ నుంచి ఈ కుండీలోకి, ఈ కుండీలోంచి ఈ కుండీలోకి, ఇలా ఒక పైప్ ద్వారా 3 కుండీల్లోకి ఈ యొక్క వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క కింద ఉన్నటువంటి వాటర్ టబ్స్లో ఏముంటుంది, మనకి చేప పిల్లలు ఉంటాయన్నమాట. మళ్ళీ ఆ యొక్క చేప పిల్లల దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 3 సిస్టమ్స్ మనకి కనిపిస్తున్నాయి చూసారా, మళ్ళీ ఇలా. సరే, ఇప్పుడు వాటర్ వీటిలోకి వెళ్ళిపోయింది. అదనపు నీరు ఏదైతే ఉందో ఆ వాటర్ని ఈ కింద నిమ్న రిజర్వాయర్ కనిపిస్తుంది కదా, ఈ నిమ్న రిజర్వాయర్లోకి వచ్చేస్తాయి వాటర్. పైన వినియోగింపబడిన నీరంతా కూడా ఆ తొట్టెల్లోంచి మనకి ఈ కిందకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ప్రసరిస్తూనే ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా. ఈ ప్రసరించే సమయంలో ఏమవుతూ ఉంటుంది, ఆక్సిజన్ని కూడా చేరుకుంటూ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి ఎక్కడ తగ్గడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే ప్రవహించేటటువంటి నీటిలో మనకి ఏముంటుంది, ఆక్సిజన్ ఏదో ఒక విధంగా కలుస్తూ ఉంటుంది. అలాగే ఈ కిందకి చేరినటువంటి నీళ్ళల్లో కింద మనకి ఏం కనిపిస్తుంది నాన్న, రాళ్ళు, అలాగే జీవకారకాలు, ఇక్కడ మనకి జీవగాలనం చేసేటటువంటి ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ వాటర్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జీవగాలనం ద్వారా మళ్ళీ ఫిల్టర్ చేయబడుతుంది. ఈ ఫిల్టర్ చేయబడినటువంటి ఈ నీరు ఇక్కడ మీకు మోటార్ కనిపిస్తుంది కదా, హెచ్ అనేటటువంటి ఈ మోటార్ ద్వారా ఇలా పైకి చక్కగా ప్రవహిస్తుంది. ఈ మోటార్ ద్వారా ఈ గొట్టం నుంచి నీరు మళ్ళీ ఎక్కడికి వస్తుంది నాన్న, ఏ అనే తొట్టెలోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం మళ్ళీ కొత్తగా ఏ నీరు తీసుకోలేదు, మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి వాటరే సర్క్యులేట్ అయ్యింది. అలాగే మళ్ళీ అదే మనకి చక్కగా ఏమైంది, అదే ఫిల్టర్ చేయబడింది. సో దాన్ని మళ్ళీ ఈ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఎలా ఇది ఫిల్టర్ అవుతుంది, ఎలా ఇది శుద్ధి చేయబడుతుంది అనేది కూడా చూసుకున్నాం. మరి ఇదేంటి, ఈ ఐ అనేటటువంటిది ఇదేంటి అంటే నీటి మట్టాన్ని కొలిచేటటువంటి పరికరం. నిన్న నీటి మట్టాన్ని కొలిచేటటువంటి పరికరము ఇది. మనకి ఎప్పటికప్పుడు చెప్తుంది నీరు అనేది ఎంత ఉంది దీనిలో అనేది. మనకి ఏమైనా తక్కువ అవుతుంది ఇందులో వాటర్ అంటే సర్క్యులేట్ అయ్యే సిస్టంలో ఎక్కడైనా
నీరు ఖర్చు అయిపోయింది, లేదా మనకి ఇక్కడ చేప పిల్లలు తిరుగుతూ ఉన్నాయి కదా, అవన్నీ కన్జ్యూమ్ చేసినప్పటికీ మనకి ఎంతో కొంత వాటర్ తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే మనకి అది చెప్తూ ఉంటుంది అనమాట. నీటి మట్టాన్ని కొలిచేటటువంటి సాధనం మనకి నీరు ఎంత ఉంది అనేది చెప్తుంది, దాని మట్టాన్ని మనకి చెప్తూ ఉంటుంది. ఆ యొక్క మట్టం చూసుకుని మనం, అంటే దాని యొక్క రీడింగ్ చూసుకుని ఎప్పటికప్పుడు వాటర్ని ఫీల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతేకాని ఎక్కువగా నీరు అనేది దీంట్లో అవసరం ఉండదు. ఇక్కడ మనం ఈ కుండీల పైన జల్లెడ లాంటి క్యాప్స్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ క్యాప్స్ ఎప్పుడైతే మనం పెడుతూ ఉంటామో వేరే ఏ ఇతర పరాన్నజీవులు వాటిపై రాకుండా, లేదా లైక్ ఫ్లైస్, కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ లాంటివి ఆ కుండీల దగ్గర దరి చేరకుండా మనము జల్లెడ లాంటివి పెడుతూ ఉంటాం. అలాగే వాటిలోకి ఆక్సిజన్ వెళ్ళడానికి కూడా ఈ యొక్క తొట్లు మనకు కనిపిస్తున్నాయి కదా, కింద మూడు తొట్టెలు, ఆ మూడు తొట్టెల పైన మనం ఏం చేస్తాము, జల్లెడ వంటి మూతలు, లిడ్స్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి నీరు అనేది ప్రసరిస్తూ ఈ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. ఇది ఇండోర్ సిస్టమ్. అండ్ ముందే చెప్పుకున్నాము, తక్కువ చేపల్ని పెంచాలనుకున్నప్పుడు ఈ సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే 90% వరకు కూడా మనకి చేపల యొక్క మరణ శాతం అనేది అస్సలు కనిపించదు. ఎక్కడో ఒక 10% మనకి చేపలు అనేవి చనిపోతాయి తర్వాత, కానీ మిగతా 90% మనకి లాభాలే చేకూరుతాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ చేపల్ని కొంచెం ఒక ఏజ్ కొంచెం పెరిగేటప్పటికి వీటిని తీసుకెళ్ళి మంచిగా చెరువులో వేసామనుకోండి, హ్యాపీగా పెరుగుతాయి, మంచి ఉత్పాదకత కూడా వస్తుంది. మనం ఎక్కువగా పిల్లల్ని సరైన క్రమంలో పెంచినట్లయితే ఆటోమేటిక్గా అడల్ట్ స్టేజ్ అనేవి అవి చేరుకుంటాయి. ఎందుకంటే లార్వల్ దశల్లోనూ బాల్య దశల్లోనూ వాటిని కేర్గా చూసుకోవాలి. అలా కేర్గా చూసుకోవడానికి మనకి ఈ సిస్టమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సూక్ష్మజీవుల గాలనం జరుగుతూ ఉంటుంది, అలాగే యూవీ లైట్ ప్రొడక్షన్ ఉంది. వీటి వల్ల నీటిలో ఏ విధమైన సూక్ష్మజీవులు ఉండకపోవడం వల్ల చేపలు అనేవి వ్యాధి బారిన పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకేమవుతుంది, అప్పుడు వాటి యొక్క గ్రోత్ రేట్ పెరుగుతుంది, అలాగే ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ నీరు అనేది ప్రసరించే వేగాన్ని మనము నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంటే నిమిషానికి ఒక 3 లీటర్ల నీరు ప్రసరించేటట్లు చేసుకోవాలి. ఒక నిమిషానికి 3 లీటర్ల వాటర్ అనేది ప్రసరించేటట్లుగా మనం చేసుకుంటే కనుక ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఈ మనకి ఇండోర్ రీసర్క్యులేటింగ్ సిస్టమ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ ఉండడం వలన మనకి సిస్టమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీనివల్ల మనం ఉపయోగాలను మనం ఏం చెప్పుకున్నాము, మరణ శాతం అనేది తక్కువగా ఉంటుంది, ఫీడింగ్ బాగుంటుంది, వాటర్ అనేది చక్కగా క్లియర్ అండ్ నీట్గా ఉంటుంది, ఉత్పాదక పెరుగుతుంది, అలాగే మరణ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీటిలో లాభాలని చెప్పుకోవచ్చు. అంటే ఇండోర్ సిస్టమ్ అయిపోయింది కదా, ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో ఉండేటటువంటి అరేంజ్మెంట్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అవుట్డోర్ సిస్టమ్ని ఒకసారి చూద్దాం. ఇదిగోండి అవుట్డోర్ సిస్టమ్ అనేదాన్ని ఈ వ్యవస్థలో మనం ఎక్కువ చేప పిల్లల్ని పెంచాలనుకుంటే ఈ వ్యవస్థను ఎంచుకుంటాం. దాంట్లో మనము ఒక 100 అంటే ముందు ఇండోర్ సిస్టంలో ఒక 100 బాల్య దశల్ని, లేకపోతే ఒక 100 రకాల లార్వల్ స్టేజెస్ని పెంచడానికి వీలుగా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే కొంచెం ఎక్కువగా భారీ స్థాయిలో మనం చేప పిల్లల్ని పెంచే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వ్యవస్థలో కూడా మనము 15 ఘన మీటర్ల పరిమాణం కలిగినటువంటి 4 తొట్లు దీంట్లో నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, 1 2 3 4 మొత్తం 4 తొట్లు దీంట్లో నిర్మించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక వీనిలో ఒకదాన్ని మనం ఏం చేస్తాము, అన్నిటికంటే ఎత్తైన ప్లేస్లో అమర్చడం జరుగుతుంది. సో ఇది ఎత్తైన ప్రదేశము. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ వాటర్ అనేది మనకి ఈ రిజర్వాయర్లోకి వాటర్ అనేది కింద మోటార్ ద్వారా మనము దాంట్లోనికి పంపిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా సేమ్ మనకి యూవీ లైట్ అని ఇక్కడ మనకి రాసి ఉంది కదా, లేబుల్ చేయబడి ఉంది కదా, అది మనకి యూవీ లైట్ అనమాట. ఆ లైట్ ఏం చేస్తుందంటే వాటర్ని ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటరు, ఇక్కడ యారో మార్క్ మీకు కనిపిస్తుందా, ఇక్కడ మళ్ళీ ఈ నీళ్ళల్లో ఉండేటటువంటి జీవగాలను కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనకి వాటర్ అనేది జీవగాలనం చేయబడి ఈ దగ్గర లైట్ ఉంటుంది. ఆ లైట్ ద్వారా ఇవి వాటర్ అనేవి ఏం చేయబడుతూ ఉంటాయి, మనకి చక్కగా సూక్ష్మజీవనాశకంగా మారుతూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవనాశకంగా మారినటువంటి నీటిని ఇక్కడ చూడండి, జీ అనేటటువంటి ఈ యొక్క
ఈ కాస్కేడర్ అనేటటువంటి జీ అని యారో మార్క్ రాయబడి ఉంది కదా మీకు. సో అది ఏటవాలుగా ఉండేటటువంటి ప్రదేశం. ఇందులోంచి ఈలోంచి ప్రవహించేటటువంటి నీరు జీ నుంచి కిందకి భూమి ఆకర్షణ శక్తి ద్వారా హెచ్ అనేటటువంటి తొట్లలో చేరుకుంటుంది. ఇలా ప్రసరించేటప్పుడు జీ నుంచి ప్రసరించేటప్పుడు అంటే కాస్కేడర్ నుంచి ప్రవహించేటటువంటి ఈ నీరు అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని తనలో కలుపుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రసరించేటటువంటి నీటిలో అదనంగా మనకి ఆక్సిజన్ కూడా కలవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హెచ్ తొట్లలో ఈ వాటర్ అనేది చేరుకుంటూ ఉంటుంది. చూసారా కనిపిస్తుందా? ఈ హెచ్ నుంచి మళ్ళీ ఈ వినియోగింపబడినటువంటి ఈ నీరు మరలా ఈ ఏ అనేటటువంటి తొట్టిని చేరుకుంటుంది. ఈ ఏ అనేటటువంటి తొట్టిని చేరుకున్నటువంటి ఈ నీరు మరలా చూడండి ఇక్కడ గొట్టం నుంచి మళ్ళీ మోటార్ దగ్గర సహాయం నుంచి మోటార్ నుంచి మళ్ళీ ఈ పైన ఉన్నటువంటి రిజర్వాయర్కి చేరుకుంటుంది. ఇలా ఈ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఫిల్టర్ చేయటం అనేది 2 విధానాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి జీవగారణం బయోఫిల్టరేషన్, 2 మనకి యూవీ లైట్. ఈ రెండింటిని చేరుకున్న తర్వాతే నీరు మళ్ళీ చేపల్ని చేరుకుంటుంది. శుద్ధి చేయకుండా మాత్రం నీరు అనేది చేపల్ని ఏమాత్రమూ చేరుకోదు. ఇక్కడ గంటకి నీరు అనేది 100 నుంచి 150 లీటర్లు ఉండేలాగున అంటే ప్రసరించేలాగున ఈ సిస్టంలో చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ యువి కాంతి ఎప్పుడైతే వాటర్పై పడుతుందో ఆ వాటర్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులు చనిపోవటమే కాకుండా మనకి ఆ నీరు శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడినటువంటి ఈ నీరు మనం చేపలకి పంపిణీ చేస్తూ ఉంటామన్నమాట. అందువలన మనకి ఈ చేపలకి మరలా అదే నీరు ఇచ్చేస్తున్నాము, సో ఇవి ఏమైనా చేపలకి హాని కలుగుతాయేమో అనేటటువంటి ఆలోచన మనం ఇక్కడ పెట్టుకోని అవసరం లేదు. యూవీ జరిగిన తర్వాత ఇంకో సిస్టమ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అది మనకి బయోఫిల్టరేషన్ అంటే జీవగారణము. ఈ జీవగారణం దగ్గర మనకి ఏవైనా ఆ నీటిలో ఉండేటటువంటి ప్లాంక్టన్స్ కానీ లేదా కీటకాలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చనిపోయి అక్కడ ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నీరు అనేదాన్ని శుద్ధమైన నీరును పంపించడానికి యూవీ లైట్ అండ్ అలాగే మనకి జీవగారణం ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పక్కన ఈ పైన ఈ తొట్టి పైన డి అని మనకి ఇండికేట్ చేయబడినటువంటి ఇది మనకి నీటి యొక్క మట్టాన్ని మనం ముందు చెప్పుకున్నాం కదా ఇండోర్ సిస్టంలో, అలాగే నీటి మట్టాన్ని కొలిచేటటువంటి యంత్రంగా మనకి అది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు నీటిని ఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఈ మోటార్ అనేది నీటిని పై వరకు పై కుండీలో అంటే పై రిజర్వాయర్లో, కుండీ అంటే చిన్నది వస్తుంది, రిజర్వాయర్ పెద్దది, ఎక్కువ నీటిని కలిగినటువంటి ఈ రిజర్వాయర్లోకి నీటిని తీసుకెళ్ళడానికి ఆ నీరు మళ్ళీ శుద్ధి చేయబడడానికి ఈ మోటార్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఇది అవుట్డోర్ వాటర్ సర్క్యులేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ మనకి 4 తొట్లతో ఇది నిర్మితమైంది. ముందు ఇండోర్ సిస్టంలో చూసుకుంటే పైన ఒక తొట్టి, తర్వాత మన యూవీ లైట్కి వెళ్ళేటటువంటి తొట్టి, మధ్యలో 6 తొట్లు, చిన్న చిన్న తొట్లు అంటే ఒక 100 లీటర్ల నీరు పట్టేటటువంటి చిన్న చిన్న తొట్లు, కింద మరలా నిమ్న తొట్టె, అది కొంచెం ఎక్కువ తొట్లతో ఇంట్లో నిర్మితం అవుతూ ఉంటుంది. ఇది పెద్ద పెద్ద తొట్లు, తక్కువ తొట్లతో ఇది బయట నిర్మించబడి ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ పిల్ల జాతుల్ని, ఎక్కువ లార్వాల్ని మనం పెంచడానికి వీలుగా ఉంటుంది. ఫ్యూజ్ అమౌంట్లో మనం పెంచాలనుకున్నప్పుడు అంటే బిజినెస్ స్కేల్ అంటే వ్యాపార శ్రేణిలో మనం వాటిని అభివృద్ధి పరచాలనుకున్నప్పుడు ఈ విధమైన వ్యవస్థను మనం ఉపయోగించడానికి వీలుగా అనువుగా ఉంటుంది అన్నమాట. త్వరితంగా ఎక్కువగా పెంచవచ్చు, అలాగే వ్యాధి రహితంగా వాటిని పెంచవచ్చు. బిజినెస్ వేలో చేయాలనుకున్నప్పుడు అలాగే ఎక్కువ నీటిని వృధా కానివ్వకుండా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ లాభాన్ని పొందుకోవడానికి మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 2 వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఆక్వాకల్చర్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో మనం ఈ వ్యవస్థలను తీసుకురావడం జరిగిందనమాట. ఆక్వాకల్చర్ని చేస్తున్నాం కదా అనుకుంటూ వాటర్ని ఊరికే మనము వినియోగించేస్తూ ఉంటే అవి అమూల్యమైన వనరులు కాబట్టి వాటిని మనం ఎంతగానో జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. మత్స్యక్షేత్రాన్ని కానీ అలాగే మత్స్యాలకు వాడేటటువంటి నీటి వనరుని కానీ చాలా జాగ్రత్తగా మనం వాడినట్లయితే రాబోయే తరాలకి మనం ఆ వనరుల్ని స్వచ్ఛంగా అప్పగించేటటువంటి బాధ్యతని కలిగి ఉన్నవారం అవుతాం. కాబట్టి ఈ వ్యవస్థలు ఆక్వాకల్చర్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఆక్వాకల్చర్ అంటే ఇక్కడ మనం చేపలనే కాదు దేన్నైనా పెంచవచ్చు. మనం పెంచేటటువంటి నీటి జల సంవర్ధనటువంటి జీవుల్ని మనము ఈ వ్యవస్థలలో చక్కగా
పెంచుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్సే. సో మీరు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకుని, అంత కష్టమైన క్వశ్చన్ ఏం కాదు, చాలా ఈజీ. ఆ తొట్టులోంచి ఈ తొట్టులోకి వాటర్ క్రాస్ అవుతూ ఉంటుంది. చేపల్ని చేరుకునే ముందు యూవీ లైట్ అలాగే బయో ఫిల్టరేషన్ ద్వారా వాటర్ అనేది ఫిల్టర్ చేయబడుతుంది, చేపలకు నీరు వెళ్తుంది. మరలా ఆ చేపలు వినియోగించుకున్నటువంటి నీరు ఈ నిమ్న తొట్టె దిగువ రిజర్వాయర్ నుంచి ఈ మోటార్ నుంచి మళ్ళీ రిజర్వాయర్కి చేరడం, రిజర్వాయర్ దగ్గర మరలా వాటర్ అనేది శుద్ధీకరించడం. సో యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ దాంట్లో అక్కడొకలా ఇక్కడొకలా జరుగుతుంది, కానీ సేమ్ ప్రొసీజర్ అంతే. తొట్లు సేమ్ అయి మారుతూ ఉంటాయి. ఇది పెద్ద లార్జ్ ఫ్యూజ్ అమౌంట్లో పెంచేది, అది తక్కువ అమౌంట్లో పెంచేది. ఈ డయాగ్రామ్ని చక్కగా అర్థం చేసుకుంటే ఈజీగా మీరు ఓన్గా కూడా దీన్ని వేయచ్చు, నేమ్స్ అనేవి ఈజీగా రాయచ్చు. సో ఇది వాటర్ రీసర్క్యులేటింగ్ సిస్టమ్ ఎస్ఏ. అందరికీ అర్థమైంది కదా నాన్న. ఇది ఎగ్జామ్లో మ్యాక్సిమం ర్యాంక్ షో క్వశ్చన్ అని చెప్పొచ్చు. మీరు అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని బాగా రాయాలని కోరుకుంటున్నాను.